నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. మనతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ అంటే మనం ఎంతో స్పెషల్గా చూస్తాం. అలాంటి అంశాలు కూడా తనతో చర్చిద్దాం. దాంతోపాటు రాష్ట్ర పాలన గురించి కూడా మరి చాలా బాగా మాట్లాడుతుంది. ఎక్కడికక్కడ అంశాలను కూడా మాట్లాడుతూ ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. తను ఎవరో కాదు, దాసరి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అన్న, హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ. సేమ్ టు యు అమ్మ. రైట్, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ బతుకమ్మ ఈసారి? ముందు ఈ బతుకమ్మ కొంచెం స్పెషల్. ఇప్పటి వరకు చేసిన బతుకమ్మలు అన్నిటికంటే నాకు ఈసారి ఎందుకు స్పెషల్ అంటే ముస్లిమ్స్ తోటి, క్రిస్టియన్స్ తోటి మా ఇంటికి వాళ్ళని ఆహ్వానించి వారితో పాటు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మొదటి రోజు మన ఎంగిలి పూల బతుకమ్మ రోజు. ప్రతిసారి ముస్లింది రంజాన్ కానివ్వండి, ఈద్ ముబారక్ అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అంటే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి రమ్మంటారు, భోజనం పెడతారు, బిర్యానీ పెడతారు. అట్లనే క్రిస్మస్ రోజు మేరీ క్రిస్మస్ అనుకుంటూ మనల్ని చర్చికి ఆహ్వానిస్తారు. ప్రతిసారి వాళ్ళే ఆహ్వానిస్తున్నారు, కానీ మనం కూడా ఆహ్వానిద్దాం మన పండుగలకి అని చెప్పేసి, అందులోనూ మన రాష్ట్ర పండుగ బతుకమ్మకి మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళకి తెలియాలి, మనం ఏకమై ఉన్నాము అనే దాన్ని బయటకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఈసారి ఈ బతుకమ్మని ఆ హార్మోనియస్ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అన్ని కులాలు, మతాలు అందరితోటి కలిపి జరుపుకోవడం జరిగింది. అంటే ఈ బతుకమ్మ విషయంలో ప్రభుత్వం నుంచి కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదంటూ, కొన్ని పర్మిషన్స్ ఇవ్వలేదంటూ, కొంతమంది ఆడబిడ్డలు అవమానపడతా ఉన్నారు అన్నట్టు, బతుకమ్మకి ఒక అవమానం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని వింటాము. ఎంతవరకు వాస్తవం ఇదంతా కూడా? అది కంప్లీట్గా ట్రూ. ఎందుకంటే బతుకమ్మ చీరలు తోటి మనకి గిఫ్ట్ గా ఇచ్చేవారు 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు ఆ బతుకమ్మ చీరలు మరి చేనేతల నాకు సహాయం జరిగింది దానివల్ల, ఆ నేయడం వల్ల. స్టార్టింగ్ లో మనకి సూటబిలిటీ లేకపోతే చేనేత కార్మికుల దగ్గర నుంచి మనకి చేనేత అన్నలకి మనం ఇయ్యకపోతే స్టార్టింగ్ లో కొన్ని సంవత్సరాలు సూరత్ నుంచి కూడా తెచ్చుకున్నాం. కానీ అయినప్పటికీ కూడా కానుక ఆగద్దు అని చెప్పేసి మన రాష్ట్ర పండుగ బతుకమ్మ కాబట్టి బీఆర్ఎస్ హయాంలో ఆ విధంగా జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చి 10 సంవత్సరాలే అవుతుంది, 10 నెలలే అవుతుంది, ఇంకా మీరు 10 సంవత్సరాలు చేసిండ్రు, మేము 10 నెలలే చేసినాం కదా, ఇప్పటికే ఎందుకు మా మీద అన్ని కళ్ళబోలు మాటలు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటిది, కాంగ్రెస్ పార్టీ అనేటిది అది జాతీయ పార్టీ. ఇంతకు ముందు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేట్స్ వాళ్ళు పాలించిళ్ళు. ఆ పాలన వాళ్ళకి యాదుంచుకోవట్లేదు. సో వాళ్ళ స్థాయిని వాళ్ళే కిందకి దిగజార్చుకొని నేడు బతుకమ్మ చీరలు స్టార్టింగ్ లో ఏమన్నారు, 2 బతుకమ్మ చీరలు మంచి డిజైన్లతో ఇస్తాము అని చెప్పుకుంటే మాటలు చెప్పిళ్ళు. తీరా బతుకమ్మ వచ్చేసరికి ఫస్ట్ డే ఒక స్టేజ్ పెట్టిళ్ళు, బహుమతి కానుక అని చెప్పేసి చీరలు ఇచ్చిళ్ళు. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఇస్తారంట. అంటే అదేం బతుకమ్మనో నాకు అర్థమవుతుంది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎవరికి ఇచ్చేది? మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHG గ్రూప్స్, డాక్రా మహిళల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారని అంటున్నారు. అంటే ఇప్పుడు లోన్లు తీసుకొని ఆ SHG గ్రూప్ లో ఉండి ఒకప్పుడు లోన్లు తీసుకొని ఆ లోన్లు పేమెంట్ చేయకుండా బయటకు వెళ్ళిపోయిన మహిళలు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు పే చేయలేకపోయారు? పైసలు లేకనే కదా పే చేయలేదు. మరి అట్లాంటి మహిళలకి, అంటే పేదరికంలో ఉండే మహిళలకి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు SHG గ్రూప్ అసలు కొంతమంది లోన్లు కూడా తీసుకోరు, ఎందుకు అప్పుల బాధ అని చెప్పేసి లోన్లు తీసుకొని మహిళలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి అప్పు చేస్తే వాళ్ళకి అది భయం. అంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ రూపాయి అప్పెందుకు, ఆ 200 కూలీ తీసుకుని ఆ 200 తోటే మనం సర్దుకుందాము అని చెప్పి ఆలోచించే మహిళలు కూడా ఉంటారు. అంటే అంత పేదరికంలో ఉండే మహిళలకి కానుకలు ఎందుకు దక్కుతలేవు? నేడు బతుకమ్మ కానుక అంటే ఓన్లీ కొందరికి మాత్రమే పరిమితం అవుతుంది. అందరికి కాదంట, ఓన్లీ డాక్రా మహిళలకి, వాళ్ళకి మాత్రమే 2 చీరలు, మంచి డిజైన్ ఉన్న చీరలు ఇస్తారంట. ఇంకొకటి అది కూడా తర్వాత వల్ల ప్లేట్లు, అంటే రోజుకో ప్లేట్ మారుస్తారన్న. ఇప్పుడు ఏమంటారు, SHG గ్రూప్ లో వాళ్ళకి వాళ్ళే డిజైన్లు వేసుకుంటారు, వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తామని అంటున్నారు. అసలు కాంట్రాక్ట్లు గ్రూప్ మహిళలకి ఇస్తానని చెప్పేసి అసలు ఇప్పటి వరకు ఆ కాంట్రాక్ట్ పత్తా ఏంది, వాళ్ళకి ఎంతమందికి పైసలు వచ్చినాయి, ఎంతమందికి రాలేదు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా దొరుకుతలేదు. మరి ఎవరు కాంట్రాక్టర్లు? నేనైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క మహిళా గ్రూప్ కి కూడా మాకు కాంట్రాక్ట్ వచ్చింది బిడ్డ అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా నాకు లేదు. ఎందుకు అవమానం? ఎందుకు మరి ఆడబిడ్డలకి అందరికి మంచిది అయిపోతుంది కదా చీరలు ఏందో ఇచ్చేసి ఉంటే?
తెలంగాణ అనేది నిజంగా వాళ్ళ రక్తంలో ఉంటే చేస్తారన్న. ఆ భావాజాలం లేకనే నేడు తెలంగాణని అమ్మేసే రోజులు వస్తానే. ఇప్పుడు మూసీ నది మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందే. ఏం చేస్తారు, 1,50,000 కోట్లు అని చెప్పేస్తున్నారు. మెయిన్ హార్ట్ కంపెనీకి ఇస్తున్నాం కన్సల్టెంట్ గా అని చెప్పేసి అన్నారు. ఆ మెయిన్ హార్ట్ కంపెనీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది ఒక ఫ్రాడ్ కంపెనీ. ఇప్పటి వరకు ఎన్నో ఫ్రాడులెంట్ చార్జెస్ ఉన్నాయి. పాకిస్తానీ ఫైనాన్షియల్ ఏజెన్సీ కూడా వీళ్ళ పైన ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ, ఇది ఇంకా ఎగవేతో ఉన్నది, వీఆర్ సర్చింగ్ ఫర్ దోస్ కంపెనీ మేనేజర్స్ ఫర్ దట్ కంపెనీ పీపుల్ అని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి బకాయిలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు అని అంటే మన తెలంగాణని ఎవరి చేతుల్లో పెడదాం అనుకుంటున్నారో మీరు ఆలోచించండి. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతారట కదమ్మా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉంటారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి ఏందని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అది మనం మాట్లాడడం కాదన్న, ప్రజల నుంచి రావాలి. ఈ 10 నెలల్లోనే ఎంతమంది ప్రజలు నేడు ఆవేదనకి లోన్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజలు నేడు బూతులు తిడుతున్నారు. ఎవరిని? ముఖ్యమంత్రిని. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని, రేవంత్ రెడ్డి గారిని బూతులు తిడుతున్నారు. దగ్గరుండే బీఆర్ఎస్ నాయకులు తిట్టిస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అన్న తీసుకుపోయి జైలు వేయండి నిజంగానే అట్లా జరిగితే. వచ్చే వాయిస్ ని ఆపలేరు. అన్నిటిపైగా వీళ్ళు బీఆర్ఎస్ అని అంటే మరి నేడు అన్ని ఆత్మహత్యలు ఎట్లా జరుగుతాయి? ఆత్మహత్యలు కూడా బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తారా? వాళ్ళే పోయి ఉరేస్తున్నారా? వాళ్ళే పోయి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే విధంగా చేస్తున్నారా? నేడు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి? నేడు చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? నేడు ఈ నిన్ననే ఒక ఆటో డ్రైవర్ అన్న అప్పులు భారం తీర్చలేక, ఇప్పుడు బస్సులు వచ్చినాయి, ఉచిత బస్సులు పెట్టేసరికి మహిళలకి, ఆటో డ్రైవర్ అన్నలకి ఇంకొక వ్యవధి కల్పించకపోయేసరికి నేడు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నిటికీ బీఆర్ఎస్ రంగు పూస్తే ఎట్లా అన్న? కొన్ని వాస్తవాలు అనేటివి మనం తెలుసుకోవాలి. అక్కడే కదా ప్రభుత్వం అనేది బయటపడేటిది. నువ్వు అన్నిటికీ ఏది మాట్లాడినా కూడా అన్నిటి మీద అది బీఆర్ఎస్ అని అంటే వాస్తవం అనేది అవాస్తవం కాదు. నేడు ప్రజలలో జరిగేది ప్రజల గొంతుగా ప్రజలే మాట్లాడతారు. బీఆర్ఎస్ గొంతుగా ఇప్పుడు 10 నెలల్లోనే ఇంత విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన అంటే అది ప్రతిపక్షం మాట వల్ల కాదు. వ్యతిరేకతను మీరంటా ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 10 నెలల్లో సక్సెస్ అయిపోయింది ప్రజాపాలన మాట్లాడతాం. ఏమేమి సక్సెస్ అయింది అసలు? 6 గ్యారంటీలు అన్నారు కదా. ఆ 6 గ్యారంటీలలో ఎన్ని సక్సెస్ఫుల్ అయినాయో మనం డిస్కస్ చేయాలి. నేడు అసలు మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మహిళలు ఓట్లు వేయించుకున్నారు. నేడు ఎంత మందికి వచ్చినాయి? రైతన్నలకి అసలు రైతు భరోసా అని చెప్పేసి అన్నారు. ఆ 15,000 రూపాయలలో అసలు పోయిన రైతు బంధు కూడా పడలేదు వాళ్ళకి. ఈ యాసంగి వానాకాలం పంటదైతే వానాకాలమే అయిపోయింది. నేడు ఇప్పటికీ కూడా ఇంకా రైతు బంధు పడలేదు. రైతు బీమా అని అన్నారు. అదే విధంగా ఇవన్నీ అసలు పడట్లేదు కదా రైతన్నకి. అసలు ఏ ఒక్క హామీ కూడా రైతన్నకి నెరవేర్చట్లేదు. అట్లనే ఇప్పుడు ఏంటిది, అన్ని రకాల పంటలకి మేము 500 బోనస్ ఇస్తామని అన్నారు. నేను ఓన్లీ సన్న బియ్యానికి మాత్రమే అని అంటారు. మళ్ళా దొడ్డు బియ్యం పోయే, దొడ్డు బియ్యంతో పాటు ఇంకెన్నో పంటలు, ఇంకా మేజ్ అని చెప్పేసి కందులు, పప్పులు, ఇంకా వీటన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. పసుపు, మరి వాటన్నిటి బోనస్ ఏమైపోయింది? ఈ విధంగా తీస్తే యూత్ చూస్తే ఇటు విద్యా భరోసా అని చెప్పి 5 లక్షల విద్యా భరోసా కార్డు అని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి అని అన్నారు. వాళ్ళందరినీ తెప్పించుకున్నారు. వాళ్ళందరి చేత, ఈ విద్యార్థుల చేతనే కాళ్ళు మొక్కించిండు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కించి కాంగ్రెస్ ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి అని అన్నాడు. నేడు ఆ చెయ్యే వాళ్ళ మీద పెట్టి అది అభయహస్తం లెక్క లేదు ఇప్పుడు నేడు. సో ఆ విధంగా భస్మాసుడి హస్తం లెక్క తయారైపోయింది కాంగ్రెస్ పాలన. అభయహస్తం లేదు, ఏదో బాగున్నారు. భస్మాసుడి హస్తం, భస్మాసుడి హస్తం కాదమ్మా. మరి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా ముఖ్యమంత్రి. 60,000 అసలు ఆ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అన్న. 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పాలనలోనే, కేసీఆర్ గారి హయాంలోనే మొత్తం ఎగ్జామ్ ఫైనల్ వరకు నోటిఫికేషన్స్ ఇచ్చిన దగ్గర నుంచి, రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ కూడా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 నెలల్లో 3 నెలల్లోనే వచ్చి పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసినంత మాత్రాన అది వాళ్ళ కోటా కిందికి రాదు. సరే అనుకోండి, అది వాళ్ళ కోటా కిందికే వేసుకుందాం. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఏమైనాయి? నిన్న ఒక్క రోజు అనుకుంటా 1,400 ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, TGPSC ద్వారా. సో దాని నుంచి ఒక 1,400
పోస్టులు మాత్రమే భర్తీ అయినాయి. ఇప్పుడు 10 నెలలు అయిపోయినాయి, ఇంకా 2 నెలలే కదా 1 సంవత్సరం అయిపోవడానికి. ఆ 2 నెలలలో మరి 2 లక్షల ఉద్యోగాలు అంటే మిగిలిన ఉద్యోగాలన్నీ ఇస్తాడా? 2 లక్షల ఉద్యోగాలు, మరి 2 లక్షల ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఉద్యోగాలు ఎత్తలేడు, ఈయన పీకుతున్నాడు. చూడండి గాంధీ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో అసలు 100 డాక్టర్లు ఉండాల్సిన చోట 50 డాక్టర్లు మాత్రం, ఓన్లీ 50% డాక్టర్లు మాత్రమే ఉంటారు నేడు. అందుకనే అంతమంది చనిపోతున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ చనిపోతున్నారు. బెడ్లు పరిస్థితి అసలు ఆ క్లీన్లీనెస్, ఆ శుభ్రత లేకుండా ఎంతో మంది ఎన్నో వ్యవస్థలు వ్యవస్థకు గురవుతున్నారు. ఇంకో అంశం, ఒక మంత్రి మహిళగా ఉండి, అది మంత్రిగా ఉండి చేసిన వ్యాఖ్యలను, అది 4th పిల్లర్ అనేటువంటి మీడియా ముందు నిల్చొని మాట్లాడిన మాటలు ఎట్లా చూడొచ్చు? ఇదంతటా కూడా అది యాక్చువల్లీ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ అని అనిపిస్తుంది అన్న. అది మరి తన సొంతంగానే అట్లా మాట్లాడిల్లా, లేకపోతే పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా మీరు డైవర్ట్ చేయడానికి? ఈ బతుకమ్మ వస్తుంది కాబట్టి ఈ చీరల నుంచి కానీ, లేదా ఈ హైడ్రా ఇప్పుడు జరుగుతుంది, ఫస్ట్ హైడ్రా ఎందుకు వచ్చింది? ఈ 6 గ్యారంటీల పథకాలని అమలు చేయలేకపోతున్నారు. ఆ టైంలో హైడ్రా అనేది ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ గా యూజ్ చేసి తీసుకొని వచ్చిళ్ళు. అసలు హైడ్రా అనేది ప్రామిస్ లోనే లేదు, మేనిఫెస్టోలోనే లేదు. ఎప్పుడన్నా ఎలక్షన్ల ముందు హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిల్లా, ఒక్క మాట కూడా లేదు. కేవలం ఈ 6 గ్యారంటీలు అమలు చేయలేము అని క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి, ఆ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాని తెచ్చిళ్ళు. ఈ హైడ్రా మీద అందరూ వచ్చి బూతులు తిట్టేసరికి అప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిచి, దాని తర్వాత మళ్ళీ దీని నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దాము అని చెప్పి, మళ్ళీ బతుకమ్మ వస్తుంది, చీరల గురించి ఎంతమంది అడుగుతారో అని చెప్పి భయంతో తెలంగాణ ఆడబిడ్డలకి ఎట్లా జవాబు చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ లెక్క మళ్ళీ కొండ సురేఖ గారితో మరి ఈ వాక్యాలు అనిపించినా, లేకపోతే తను కూడా అన్నదా అని చెప్పి, తను కూడా చిన్నపిల్ల ఏం కాదు కదా, షీఈస్ హ్యావింగ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక మినిస్టర్, ఇప్పుడు కాదు ఒకప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి కూడా మినిస్టర్ గా వర్క్ చేశారు తను. మరి అట్లాంటి వ్యక్తి ఇలాంటి మహిళలను చిన్న చూపుగా, అదే విధంగా ఒక మంచి ప్రెస్టీజియస్ ఫ్యామిలీని, ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే మంచి పేరుగాంచిన ఫ్యామిలీని ఆ విధంగా ముద్రించడం అనేది, అది కూడా మళ్ళా కేటీఆర్ అన్నాను. కేవలం ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నారు? ఎందుకు ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీని ఆ విధంగా ముద్రించడానికి ప్రయత్నం చేసిళ్ళు? కేటీఆర్ అన్నని దెబ్బతిద్దాము అని చెప్పేసి ఇవన్నీ మాటలు మాట్లాడింది. కానీ ఇప్పుడు ఏమైంది? తిరిగి మళ్ళీ ఆ గోలి ఆమెకే దాకింది. ఒక ఆడబిడ్డగా చెప్పమ్మ, మంత్రి పైన కూడా ట్రోల్ చేసిరు అని చెప్పి కూడా తన ఆవేదన పడుతూ మీడియా ముందు కన్నీరు కార్చడం కూడా చూసినాము. తను కన్నీరు కార్చిన రోజే హరీష్ రావు అన్న గారు క్లియర్ గా అందరికి తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా చెప్పారు. ఏమని? మీరు ఒక ఆడబిడ్డని, తెలంగాణ ఆడబిడ్డని ఎవ్వరు కూడా అసభ్యంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు అని చెప్పేసి, మన బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎవరైనా ఆ విధంగా చేస్తుంటే మీరు ఆపండి అని చెప్పి కూడా హరీష్ రావు గారే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ లో ఉంది కదా, ఆపోజిషన్ పార్టీలో ఉన్న లీడరే కదా బ్యాక్ చేసింది ఒక ఆడబిడ్డని. మరి తనకి ఎందుకు ఈ మాటలు ఎందుకు కనిపించలేదు? కావాల్సుకుని బీఆర్ఎస్ నాయకులే చేపించారు అని చెప్పి కూడా తన వాదన కూడా విన్నాం మనం. అందుకే ఆ కోపంలోనే కేటీఆర్ అని బయట పెడతా ఉన్నా, కేటీఆర్ వదిలేదు అని చెప్పి మాట్లాడారు. ఎవరన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ కేటీఆర్ అన్న ప్రతిదానికి కేటీఆర్ అన్న ప్రతిదానికి కేసీఆర్ సార్ అని అంటే అది ఎట్లాంటి, అది ఎంతవరకు న్యాయం? అంటే దీంట్లో బీఆర్ఎస్ చేయం లేదంటారా? బీఆర్ఎస్ చేయాలంట అన్న. ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ తీస్తే కూడా నేను బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేంజ్ అయినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా కొన్ని ఉంటాయి, విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలని కొన్నిటిని యాక్సెప్ట్, కొన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ ఉంటాయి. మీరు బీఆర్ఎస్ లో కూడా ఎలా సర్వైవ్ కావాలని కొంతమంది అంటారు, ఇంకొంతమంది డిస్ట్రక్టివ్, అంటే అది కంప్లీట్ నెగిటివ్ క్రిటిసిజం, నన్ను పర్సనల్ గా అటాక్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నాకున్న 28 ఏళ్ళే, కానీ నేను దాన్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నా. ఎంతో మంది అటాక్ చేస్తూ ఉంటారు, కానీ ఆ స్పోర్టివ్ నేచర్ కూడా ఒక మహిళ రాజకీయం చేసినప్పుడు ఉండాలి అని అంటాను. కొండ సురేఖ గారు, ఇప్పుడు నా వయసు, తనకి ఎక్స్పీరియన్స్, యాక్చువల్లీ తన ఎక్స్పీరియన్స్ ఇక నా వయసు కంటే పెద్ద కావచ్చు, ఇంకా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి తను దీన్ని ఎట్లా అధిగమించాలి అని చెప్పేసి అనుకోవాలి, కానీ దాన్ని ఎట్లా అస్త్రంగా ఉపయోగించి కొన్ని కుటుంబాలకి ఎట్లా నష్టం చేయాలి, ఆ తెలంగాణ ఆడబిడ్డలకి ఎట్లా నష్టం చేయాలి
అని చెప్పేసి వాక్యాలు వస్తే అది ఎంత మాత్రం సరి అయింది కాదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ ఈ విధంగా మీరు కూడా ఏమేమి వింటారు, ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేయడం, అందుకనే త్వరగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అంటూ కూడా విమర్శ ఒకటి వినిపించింది. అండ్ ఎంత కామెడీ అంటే డ్రగ్స్ అలవాటు చేయడం అంటే చూసినామా మనం ఎవరమన్నా? ఫోన్ ట్యాపింగ్ చేయడం అని అంటే ఆయన ఏంది ఒక మినిస్టర్, ఫోన్ ట్యాపింగ్ అంటే పొయ్యి ఆడబెట్టి ఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటా ఆయననే వినుకుంటా ఉంటారా? సో హౌ ఇట్ ఈస్ డన్? ఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఒక అన్ననే ట్యాపింగ్ చేసిండు అని అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడి నుంచి కొన్నాడో చెప్పాలి. అసలు దీని అన్నిటికీ ఆధారాలు కావాలి ఒకటి చూపియాలంటే. కేటీఆర్ అన్న డైరెక్ట్ అంటాడు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోండి, డ్రగ్ టెస్ట్ తీసుకోండి, మీరు కూడా రండి నాతో పాటు, మీరు కూడా చేయించుకోండి అని అందరినీ ఓపెన్ గా పిలుపునిస్తున్నారు కదా. మరి చేయమని చెప్పండి, వాళ్ళని కూడా రమ్మని, రేవంత్ అన్నని కూడా రమ్మనండి, ఆయన కూడా ఒక డ్రగ్ టెస్ట్, ఆయన కూడా ఒక లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు ఓపెన్ గా అంత ఓపెన్ గా చెప్పినప్పుడు ఈ మాటలని మళ్ళా మార్చుకుంటూ మనం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాజకీయ పరంగా పొలిటిసైజ్ చేద్దాము అని చెప్పి దాని నుంచి మైలేజ్ గెయిన్ చేద్దాము, దాని నుంచి వాళ్ళకి నెగిటివ్ ప్రచారం చేద్దాము, ఒక ఉమెన్ యాంగిల్ ని, ఒక ఉమెన్ కార్డ్ ని దానికోసం ఉపయోగించుకుంటారంటే ఇది కరెక్ట్ గా. ప్రజలు నమ్ముతారు, అందరు చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల కన్నా అసలు మనకంటే ఎక్కువ రాజకీయం ప్రజలకే తెలుసు. వాళ్ళకి ఎప్పుడు బయటకు రావాలో తెలుసు, ఎప్పుడు కామ్ గా ఉండాలో తెలుసు, ఎప్పుడు వెయిట్ చేయాలో కూడా తెలుసు. సో ప్రజలు డే 1 నుంచి కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వాళ్ళు కొన్ని నెలల వరకు ఏం మాట్లాడలే. చెప్పాలంటే చూద్దాం అని అన్నారు. నేను 24/7 నేను గ్రౌండ్ లోనే ఉంటా, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే మా ప్రజలతో మధ్యలోనే కలిసిమెలిసి ఉంటాను. ఆ ప్రజల నుంచి వచ్చిన వాయిస్ అని నేను చెప్తున్నాను. కానీ కొన్ని నెలల తర్వాత ఎప్పుడైతే ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందో, ఎప్పుడైతే పెద్దలకు అర్థమైపోయిందో, ఎవరు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, వృద్ధులకి పెన్షన్ రావట్లేదో వాళ్ళకే అర్థమైపోయింది. ఏమని 10 నెలలు గడుతుంది, ఈ 10 నెలలలో 2 నెలలు పెన్షన్ ఎగ్గొట్టిండు, ఇంకా ఈయనేమి ఇస్తాడు మాకు 4,000 రూపాయలు అని అంటారు. ఈ మహిళలు ఏమంటారు, బస్సు పెట్టిళ్ళు, ఈ ఊర్లోకి వెళ్ళి మేమేం పోతాం, బస్సులు ఏం యూజ్ చేసుకుంటాం, అది ఉద్యోగాలు చేసేటోళ్ళకి వాళ్ళకే ఉపయోగపడుతుంది, సంపాదించేటోళ్ళకి వాళ్ళకే ఉపయోగపడుతుంది, కానీ మాకేడో ఉపయోగపడుతుంది, మేము అసలు బస్సులే ఉపయోగించాం, మేము పోయేది ఇక్కడ కూలీలకి, ఈ 100 రోజుల పనికి పోతాం, ఈ నాట్లు వేయడానికి పోతాం అని చెప్పేసి మహిళలు అంటారు. ఈ విధంగా వాళ్ళ అనాలిసిస్ అనేటిది వాళ్ళు ఫేస్ చేసేది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారు? ప్రజల మేలు కోసం, ప్రజల సంక్షేమం కోసం. సో ఆ ప్రజలకు అది రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా అని చెప్పి మనకంటే ఎక్కువ ప్రజలకే తెలుసు. సో ఇప్పుడు మాట్లాడేది రాజకీయ నాయకులు కాదు, ఇప్పుడు మాట్లాడేది ప్రజలే. నిన్న సింగరేణి కార్మికులందరూ కూడా ధర్నా చేసిళ్ళు. ఎందుకు చేసిళ్ళు? ఎందుకంటే ప్రాఫిట్స్ లో 33% వాటా ఇస్తానన్నారు. 33%లో అంటే వాళ్ళకి రావాల్సిన వాటా యాక్చువల్ గా 3,80,000 రూపాయలు, కానీ వాళ్ళకి వచ్చింది ఎంత? 1,90,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఇంకా 2 లక్షలు ఏవి అని చెప్పేసి వాళ్ళే కదా నిలదీస్తున్నది. నేడు ఆ విధంగా నందిని మిల్క్ ఫ్యాక్టరీ, ఇప్పుడు పాలన్నీ కూడా నేలమట్టం అవుతున్నాయి. అరే మీరు మా మిల్క్ అసోసియేషన్ని, మిల్క్ కోఆపరేటివ్ సొసైటీని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పండి, మేము నష్టాలకు వెళ్తున్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి నేలమట్టం పాలు మొత్తం కూడా పారబోస్తూ నిరసన తెలియజేస్తున్నాం. అది చేసేది ఎవరు? అది ఎవరు చేస్తున్నారు? అది పాల వ్యాపారులే కదా చేసేది. సో ఇదంతా కూడా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వేదన, అదంతా గ్రౌండ్, అదంతా ప్రజలు చేస్తున్నారు. అదంతా ఆపోజిషన్ లీడర్లు చేస్తే వచ్చేటిది కాదు. ఆపోజిషన్ లీడర్లు ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉంటాం మేము? ఇప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు? ఏ పార్టీలోనైనా కూడా ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మేము ఓన్లీ జస్ట్ ఆపోజిషన్ వాయిస్ అంటే ఏంటిది? ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా అన్యాయం జరిగితే ఆ ఒక్క వ్యక్తి వెనకాల ఒక్కడి లెక్క మిగిలొద్దు, ఆ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఆపోజిషన్ వాయిస్ వాళ్ళ వెనకాల ఉంటుంది. మేము జస్ట్ తీసుకొని పోతాం, మేము జస్ట్ ప్రాపగేటర్స్. అంటే ఏం జరుగుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇన్ఫర్మేషన్ తీసుకుపోయే ఒక మీడియా ఛానల్ లెక్క మేము కూడా మా వ్యూస్ని చెప్పుకుంటూ, మా ఐడియాలజీస్ని చెప్పుకుంటూ మేము ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ వేవ్ మాత్రం వచ్చేది పబ్లిక్లోనే. సో ఇప్పుడు ఉన్నది కూడా అదే పబ్లిక్ వేవ్లో యాంటీ కాంగ్రెస్ వేవ్ అనేది నడుస్తుంది మనకి.
యాంటీ కాంగ్రెస్ వే. యా ఇట్ ఈస్. ఆ కాంగ్రెస్ ఇది ఉంటుందా పోతుందా అని అంటారు కాంగ్రెస్ పార్టీని. 10 ఏళ్ళు వాళ్ళే ఉంటామని వాళ్ళు అంటా ఉంటే మీరు ఉంటుందా పోతుందా? అది వాళ్ళంటే సాధ్యం కాదన్న. ఇప్పుడు వాళ్ళంటే సాధ్యం అయ్యేటిది కాదు. ఏదైనా కూడా ప్రజల నుంచి రావాలి. అయితే తెలంగాణను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం, అది పైనుంచి ప్రభుత్వాలు ఇచ్చినాయా లేకపోతే ఇక్కడ నుంచి లొల్లి పెట్టుకొని సంపాదించుకొని గల్లీ మీదకు వచ్చి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తే వచ్చిందా తెలంగాణ? సో దట్ ఈస్ హౌ ప్రజలే ఉద్యమాలు చేస్తారు, ప్రజలే అన్నీ చేస్తారు. నాయకులు అనే వాళ్ళు ఒక్కళ్ళే సహాయం చేస్తారు, తోడుగా ఉంటారు. అంతేగాని ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిటిలో నాయకులు ఆపోజిషన్ పార్టీ లేకపోతే ఇంకేదో పార్టీలో ఉంటారని అనుకోవడం తప్పు. ఇంకో అంశము హైడ్రా, మీకు చూసే ఉంటారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం చేస్తుంది కరెక్టే అనుకోవచ్చా, ఎట్లా చూడవచ్చు? అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, హైదరాబాద్ను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇదంతా మనకి రేపటి నాడు 4th సిటీ చేస్తామని చెప్తా ఉన్నాడు. సో ఇవన్నిటిని ఎట్లా చూడవచ్చు? ఒకవైపు పేదలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హైడ్రా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనేటిది ఒక మంచి ఆలోచన యాక్చువల్లీ. ఎందుకంటే అది వరద వస్తుందనా లేకపోతే మురికి కాలువని మారుద్దామని అనుకోవడం, అక్కడ ఉండేటటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పేసి ముద్రిస్తున్నారు కదా. ఒకవేళ వాటర్ అనేది వస్తే వాళ్ళందరి ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏ ఆలోచనతో అయితే వచ్చిందో హైడ్రా ఆలోచన, అది మంచి ఆలోచన. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించినటువంటి స్ట్రాటజీస్ అంటే డెమాలిషన్, ఇల్లు కూల్చివేతలు, బుల్డోజర్లు ఉపయోగించి హైకోర్టు తీర్పునిచ్చినా కూడా యు ఆర్ వైలేటింగ్ ఎట్ ఎవ్రీ స్టాండ్, దేర్ ఆర్ వైలేషన్స్ అని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఉల్లంఘిస్తూ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. సో ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే అది కూడా సామాన్య ప్రజలు, పేద ప్రజల ఇల్లు కూలిస్తే ఇంకా ఎందుకు ప్రభుత్వాలు ఉండి? మనం కాపాడాల్సింది వాళ్ళ ఇల్లులని. మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ జీవితాలు మారుస్తారు అని చెప్పేసి, ఇంకా మంచి జీవితాలు తీసుకొని వస్తారని. కానీ వాళ్ళ ఉన్న జీవితాల నుంచి ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఉన్న జీవితాల దగ్గర నుంచి ఆ కట్టిన పైసలన్నీ కూడా ఒక బురదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ బాధలు ఉన్నాయి చూడండి. ఈ విధంగా చేయడం అనేటిది తప్పు. మళ్ళీ దీన్ని కూడా ఆ కన్నీళ్ళని కూడా ఇప్పుడు మూసిలో పారేటిది వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు ఇప్పటి వరకు శ్రమ పడిన వాళ్ళ రక్తపు బొట్లు ఉన్నాయి దాంట్లో. కానీ దాన్ని పట్టుకొని మళ్ళీ ఇది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రోపగెండా అని అనడం, ఇది ఇంకా ఘోరమైన చర్యలు. ఇవన్నీ వీటన్నిటికీ కూడా మళ్ళీ పాపం చుట్టుకుంటది, ఏడికి పోదు వీటన్నిటి పాపం కూడా. ఈ హైడ్రా గురించి ఇంకా చెప్పాలి అని అంటే, మూసీ సుందరీకరణ అనేది అసలు ప్లాన్ లోనే లేదు. ప్రీ ఎలక్షన్స్ అసలు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. సడన్ గా ఇప్పుడు మూసీ సుందరీకరణ ఎందుకు వచ్చింది? అది అసలు ఫ్రంట్ లైన్ లోకి మనం తీసుకొని రావాల్సిన. ముఖ్యమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు అక్కడ చూసినటువంటి ఆ సుందరీకరణ మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? ఎలక్షన్ల ముందు ఎప్పుడు చూడలేదా? ఎలక్షన్ల ముందు ఆయన అసలు వేరే దేశాలకు పోలేదా? అంత అట్లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామా? అంటే ప్రణాళిక ఇప్పుడు తెలంగాణ రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ సార్, కోదండరామ్ గారు, ఇంకా చాలా మంది మల్టిపుల్ డిస్కషన్స్ అట్ మల్టిపుల్ టైమ్స్ చేసేళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పేసి తెలంగాణని ఒక ప్రణాళిక ఉంటుంది. 5 years లో మేము ఈ విధంగా చూద్దాము అని అనుకుంటున్నాం తెలంగాణని అని చెప్పేసి వాళ్ళు పాలసీని రూపొందిస్తారు. ఆ పాలసీనే మనకు చెప్తారు ఎలక్షన్ మేనిఫెస్టోగా. కానీ మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది. ఇప్పుడు నేడు గ్రౌండ్ రియాలిటీ అధికారంలోకి ఓట్లు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళనే కూలుస్తున్నారు. కానీ ఇది ఎంత ఘోరం అని అంటే, చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం కూలిపోవడానికి మొట్టమొదట హైడ్రానే కారణం అవుతుంది. అసలు కూలిపోదని అనుకుంటున్నారా ప్రభుత్వాలు? ఎందుకు ఉన్నది ఇంకా వాళ్ళ తమిళనాడులో ఎన్నిసార్లు కూలిపోలేదు ప్రభుత్వం. అదే ఏడీఎంకే పార్టీ జయలలిత గారు ఉన్నప్పుడు కూలిపోయింది కదా. సో అట్లా పార్టీలు కూలిపోతాయి కూడా. ఈ విధంగా పనులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు అని అంటే అంత యాంటీ తెలంగాణ పీపుల్ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు ఏ పనులు చేసినా కూడా అది రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే ఎవరైనా కూడా ఊరుకోగలుగుతారా?
సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, మనం అందరం ఉన్నది. మా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద సిస్టమ్ ఉంటుంది. కోర్ట్స్ ఉన్నాయి జస్టిస్ ఇవ్వడానికి మనకి. అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ ఉన్నాయి, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్. సో ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్లో ఒక భాగం. సో ఆ భాగం మరి ఈ హైడ్రాని తీసుకొచ్చినప్పుడు ఆ 1,00,000 కోట్లు, ఇప్పుడు ఈ కరప్షన్, ఇంకా వీళ్ళు తెచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీని తెస్తున్నాం, ఆ ఇండస్ట్రీ తెస్తున్నాం, శోధా కంపెనీ అని అంటున్నారు. ఈ విధంగా ఎన్నో మల్టిపుల్ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తే గనక, ఇవ్వడం మొదలు పెడితే గనక ఖచ్చితంగా కరప్షన్ ఛార్జెస్ వాళ్ళ మీద పడతాయి. ఖచ్చితంగా ఈడీ రైడ్స్, సిబిఐ రైడ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఆ నమ్మకంతో మనందరం ఉండాలి కూడా. ఎందుకంటే చట్టం అనేటిది పేద సామాన్య ప్రజలకి కూడా ఒకే చట్టం ఉంటుంది, బలిసినోళ్ళకి కూడా ఒకటే చట్టం ఉంటుంది. కాబట్టి ఈ పేద సామాన్య రైతన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఆ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళే ఈ ప్రభుత్వం వెనకాల పడతారు. ఇంకోటి రైతుల పట్ల కూడా బీఆర్ఎస్ చాలా ధర్నాలు చేస్తూ ఉంది, కొట్లాడుతూ ఉంది. రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ ప్రతిపక్షం అంటే చేసేసినామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తాను? అవును, నేను పెద్దపల్లి జిల్లా, అది పెద్దపల్లి నియోజకవర్గం. మా జిల్లాలోనే 1,55,000 మంది రైతన్నలు ఉంటారు. దాంట్లో కేవలం 50,000 మంది రైతులకి మాత్రమే రుణమాఫీ జరిగింది. నేను చెప్తున్నా కదా, దే ఆర్ స్టాటిస్టిక్స్, అవి అక్కడ ఉన్నాయి. సో ఈ డేటాలో తప్పేం కాదు కదా, ఈ డేటా తప్పేం కాదు. డేటా ఇచ్చింది మాకు ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వాళ్ళే మాకు ఈ డేటాని ఇచ్చిళ్ళు. మరి ఇంకా 1,00,000 మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలేదు కదా. ఆ 1,00,000 మంది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా దాంట్లో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికి ఓన్లీ 33% మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ అయింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంకా కాలే. అండ్ అట్ ద సేమ్ టైం ట్వీట్ చూసాను నేను యాక్చువల్లీ హరీష్ అన్నది. సో దాంట్లో ఎస్బీఐ దగ్గర నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి రుణమాఫీ ఎంతమందికి కాలేదు, ఒక్క బ్యాంకుల నుంచి తీస్తేనే కొన్ని లక్షల మంది వచ్చిళ్ళు. మరి ఇంకా మిగిలిన అన్ని బ్యాంకులలో రుణమాఫీ ఖాతా తీస్తే ఇంకెంతమంది రావాలి? చాలా పెద్ద లెక్కలు ఉంటాయి. అట్లనే రైతు రుణమాఫీ కాలేదు అని ఈ డేటా కాకుండా సురేందర్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక రైతన్న చనిపోయిండు. వీళ్ళు ఎందుకు చనిపోయిండు? ఎందుకంటే ఈ రుణమాఫీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇప్పుడు మనం ఏదైనా సబ్బు కొనుక్కుంటే కింద ఒక దాని కోసం, ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఫేర్నెస్ క్రీమ్ కొనుక్కున్నాం, ఫేర్నెస్ అయితే అని అంటారు, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అంటారు. ఆ చిన్న బ్రాండ్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అంటారు కదా. కానీ ఇప్పుడు ఈ రుణమాఫీకి మాత్రం మీకు ఎట్లాంటి అడ్డుకట్టలు లేకుండా అందరికి 2 లక్షల వరకు రుణమాఫీ అని అంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే సంతకం పెడతానన్నది 100 రోజులు అవుతుంది, 100 రోజులు సంతకం పెడతానన్నది August 15th అవుతుంది. August 15th అయిపోయిన తర్వాత ఇప్పుడేమనంటారు, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలని అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు August 15th వరకు వాళ్ళు రుణమాఫీ స్టార్ట్ చేస్తా అని చెప్పి కదా. మరి అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎవరు కట్టిల్లు? రైతన్ననే కదా, ప్రభుత్వం కట్టలేదు కదా. ప్రభుత్వం Day 1 చేస్తా అన్నది. కానీ గిన్ని రోజులు December 3rd నుంచి August 15th వరకు, December 7th నుంచి August 15th వరకు, అన్ని రోజుల వరకు అసలు కట్టను కూడా కట్టలేదు. అది ఆ ఇంట్రెస్ట్ కూడా పడ్డది రైతన్న మీదనే కదా. ఈ విధంగా ప్రతి దానికి రేషన్ కార్డు కావాలని అంటారు, పాస్బుక్ కావాలని అంటారు, 2 separate గా ఉండాలని అంటారు. ఒక రేషన్ కార్డే ఉంది, ఒక పాస్బుక్ లో 2 ఉన్నాయి, లేదా 2 పాస్బుక్లు ఉన్న ఒకటే రేషన్ కార్డు అని అంత గాయ చేసి నేడు సురేందర్ రెడ్డి గారి సావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అతనికి వాళ్ళ అమ్మకి 2 మధ్యలో లొల్లుళ్ళు అయినాయి. దీనివల్ల 2 లక్షల అప్పు తీసుకున్నారు, రుణాలు తీసుకున్నారు. ఆ 2 లక్షల రుణాలు 2కి అయితలేదు, ఓన్లీ ఒకరికి అవుతుంది. కొడుకుని అనడం, కొడుకేమో తల్లిని అనడం. ఈ విధంగా తల్లి కొడుకులకు మధ్యలోనే చిచ్చు పెట్టేది కాంగ్రెస్. 10 నెలలు అవుతా ఉంది, మీరేమో మధ్యలో కూలిపోయే అవకాశం ఉన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ 10 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అంటారా, పాస్ అంటారా? అట్టర్ ఫ్లాప్ అన్నారు. ఒక బస్సు ఒకటే పెట్టిల్లు, ఆ బస్సు కూడా ఏ విధంగా నడుస్తుందో మనందరికీ తెలుసు. ఆ లొల్లిళ్ళు, దానివల్ల ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఆ 6 గ్యారంటీలలో కరెంట్ అని అన్నాడు,
ఏడా అసలు 24/7 కరెంట్ ఏడు వస్తుంది, ఎక్కడ ఫ్లక్చుయేటింగ్ కరెంట్ వస్తుంది, ఆ వచ్చిన ఆ 24 గంటలలో కొన్ని గంటలు కరెంట్ ఉండట్లేదు. దానివల్ల రైతన్న మోటార్లు కూడా పడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు, రిపేర్లకు మళ్ళీ తీసుకొని పోతుంది. ఇది అధికంగా బర్డన్ ఇంకా రైతన్న మీదకి. ఈ 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ తీసుకున్నా అన్న ఏ గ్యారంటీ కూడా సంపూర్ణంగా చేయలేదు. సో దాన్ని చేయనప్పుడు దాని సక్సెస్ఫుల్ పాలన ఆయన ఎట్లా అంటారు? మళ్ళీ డే 1 ఇవన్నీ చేస్తామని అన్నాడు. మళ్ళీ దీనికోసం ఇంకా రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పిళ్ళు మేము అన్నీ చేస్తామని చెప్పేసి. మాట ఇచ్చింది ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఇవన్నీ కాకుండా ఇంకా బీసీలని, కులాలని, మతాలని అన్నిటిని ఉపయోగించుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, బీసీలకి 42% రిజర్వేషన్ అన్నారు. ఏమైంది ఇప్పుడు? అది చేస్తలేరాయే. సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేరాయే. అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉండొద్దా? సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎంత ఇంపార్టెంట్ ఒకటి రన్ అవ్వాలంటే, ఒక సిస్టమ్ రన్ అవ్వాలి అంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంట్. నేడు ఇక్కడ బీసీ కులగణన చేయాలి అని అంటే ఇది చేతనికి శాతం అయితే లేదా? శాతనే కానప్పుడు ఇంకా ఏం ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారు? ఇంకా కులగణనే శాతన కానప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు ఏం పెడతారు? సో అసలు పాలన కావాలంటే పాలకులు కావాలి. గ్రౌండ్ లెవెల్లో పాలకులు లేరు, అసలు సర్పంచులు లేరు, పాలకులు లేరు. మరి పాలకులు లేని పాలన ఎట్లా జరుగుతుంది? కాంగ్రెస్ పాలనలో పాలకులు కరువయ్యారా? పాలకులు కరువు కాలే. గ్రామానికి 100 మంది లీడర్ల లెక్క తయారై ఉన్నారు బీసీలలో. మంచి లీడర్షిప్ ఉన్నది. అసలు ఒక్కొక్కరు మీటింగ్లు పెడితే, ముదిరాజ్ సభ పెడితే లక్షల మంది బయలు. చైతన్యవంతమై ఉన్నారు బీసీలు. పద్మశాలి మీటింగ్లు పెడితే లక్షల మంది బయలు. ప్రతి మీటింగ్ ఫుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కూడా మస్తు మంది వచ్చిళ్ళు ఆ మీటింగ్లు అన్నిటికీ. అట్లాంటిది పాలకులు కరువు కావడం కాదు. ఆ పాలకులు కావాలనంటే ఎన్నుకునే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రక్రియ చేపట్టడంలో, ఇప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ చేపట్టడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిందంటారు. ఇంకో అంశం, బట్ వి విల్ నాట్ స్టాప్. అది ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి సరే మీరు చేసేయండి, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేయండి అని ఎవరు మనం. బీసీ బిడ్డలు అందరు కూడా ఎట్లున్నారంటే, సర్పంచ్ ఎలక్షన్లు వద్దు, మాకు 42% ఇస్తేనే పెట్టు, లేకపోతే పెట్టకు. 42% రిజర్వేషన్ కావాలని గ్రామాల పరిస్థితి మరి బీసీల పరిస్థితి ఏంది? బీసీల ఓట్లతోటే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. మరి బీసీల ఓట్ బ్యాంక్ ఓట్లు మాత్రమే కావాలా? ఓట్లు మాత్రమే ఉపయోగించుకొని వాళ్ళు సీట్లు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోతే ఏ విధంగా శిక్ష పెడతాం, ఏ విధంగా సురుకు పెడతామో తెలవాలి వాళ్ళకి. ఆ సురుకు వేడి తెలవాలి. దానికోసమే మేము ఖచ్చితంగా 42% ఇస్తే మాకు 42% రిజర్వేషన్లు కావాల్సిందే అని చెప్పేసి చేస్తున్నాం. ఇంకోటమ్మా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కావచ్చు, పదే కేసీఆర్ని తలవరిస్తూ ఉన్నారు. ఎందుకు? దీని వెనుక అంటే మీరు ఎట్లా చూస్తారు దీన్ని? కేసీఆర్ బయటికి రావాలంటూ కూడా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా కొండా సురేఖ మీరు ఇన్నే ఉంటారు, కేటీఆర్ ఏదో చేసినట్టు కూడా వ్యాఖ్యలు చేసాడు. ఎట్లా చూడవచ్చు దీన్ని? అట్టర్ నాన్ సెన్స్ అన్న ఇవన్నీ కంప్లీట్లీ. ఎట్లానంటే వాళ్ళకి జనరల్గా ఒక ప్రభుత్వం నడుపుతున్నామని అంటే ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి ఎట్లా చేస్తా తెలంగాణ అని, నియోజకవర్గాన్ని అని చెప్పాలి. కానీ వీళ్ళకి ఆ సాధనగా అయితలేదు. వాళ్ళకి ఏం అభివృద్ధి చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, అభివృద్ధి ఎట్లా చేయాలో మాకు సాధన కాదు, అందుకని చెప్పేసి మేము ప్రతిపక్షం మీద పడదామని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి ఇది చేసింది, 10 సంవత్సరాల నుంచి అది చేసిందని అంటారు. మరి వాళ్ళది భూమి పుట్టక ముందు నుంచి ఉన్న చరిత్ర కాంగ్రెస్ది. మరి అప్పటి నుంచి తీస్తే ఎన్ని వస్తాయి వాళ్ళకి? ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది కదా మరి కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి తీస్తే మరి కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళకి చెంచా పలికిందని చెప్తాం, అంతే కదా. మరి దశాబ్దాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలించింది ఓన్లీ 10 years. అట్లాంటిది ఇట్లా చేస్తే అసలు కుక్కల లెక్క మొరుగుతున్నారనే అంటారు. వాళ్ళకి పాలన చాతగాక ఏం చేయాలో తెలియక మొరుగుతున్నారు అంతే. అంటే అట్లా ముఖ్యమంత్రి అని అంటలేను నేను. ముఖ్యమంత్రి హోదా ఐ రియల్లీ హానర్ దట్ పోస్ట్. కానీ ఆ కాంగ్రెస్ లో శాతగాని పాలకులను అంటాను. శాతగాని పాలకులు అంటే ఎందుకు మరి పాలన పక్క పెట్టి ప్రతిపక్షం పైన పడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఏం చేయాలి?
పని లేదు. ఇప్పుడు పని లేని వాళ్ళు పిల్లిదల కొరిగినట్టు వీళ్ళకి కూడా పని లేదు. అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్ష లేదు. తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలో అది లేదు. ఆ మైండ్ సెట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఖాళీగా ఉన్నారు. ఆపోజిషన్ పార్టీ ఒక్కటే ఉంటది. అసలు చేయాల్సింది ప్రజలకు మేలు. ఆపోజిషన్ పార్టీ 10 years లో ఏం చేస్తా? అదే నువ్వే అధికారంలో ఉన్నావు భయ్, నువ్వు చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయి, సిబిఐ రైట్స్ చేయి, ఈడీ రైట్స్ చేయించు. ఎక్కడైతే ఆ ట్యాపింగ్ అని అంటారు కదా, మరి తీయ చిట్టిది అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఆపుతున్నామా? ఇన్వెస్టిగేషన్ చేయొద్దని అంటున్నామా? చేయించండి. శ్వేతపత్రం అని అన్నారు, ఆడనే అయిపోయింది. అన్ని అప్పుడే అంటారు, అది అప్పుడే పోయింది. 1,00,000 కోట్లు కాళేశ్వరం అని అంటారు, మరి కాళేశ్వరం మేడిగడ్డ బాగానే నడుస్తుంది, నీళ్ళు అందుతున్నాయి. 1,00,000 కోట్లు పెట్టిళ్ళు, కానీ నీళ్ళ కోసమే కదా పెట్టింది. ఎవరి 1,00,000 కోట్లు అని చెప్పేసి ఇట్లా మూసి నది శుద్ధీకరణ అని చెప్పేసి అక్కడ పేద ప్రజల ప్రాణాలకు మాత్రం నష్టం జరిపించలేదు కదా. కాళేశ్వరం, మూసి సుందరీకరణ రెండు చూస్తే ఏం చెప్తాం? కాళేశ్వరం కొన్ని వేల సంవత్సరాలకి ఉపయోగపడే బ్రహ్మాండమైన ఆలోచన. రైతన్నలకు కరువు వచ్చినా కూడా మనకి ఆ కాళేశ్వరం వల్ల జీవించుతుంది తెలంగాణ. ఎప్పుడు కూడా సజీవంగా ఉంటది. ఎప్పుడు కూడా ఇక్కడ బీడు భూములు ఇవే ఉండవు, పచ్చగా మంచిగా ఉంటది. కానీ ఈ మూసి సుందరీకరణ అనేటిది, ఆ మూసి సుందరీకరణ చేస్తే, ఇప్పుడు ఉన్నట్టుగా సుందరీకరణ చేస్తే కొన్ని వేల కుటుంబాలు, దాదాపు 20,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. వాళ్ళు మళ్ళా రోజు రూపాయి కూడుకొని కొన్ని సంవత్సరాలు, అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళు సంపాదిస్తే గానీ ఒక ఫ్లోరో 2 ఫ్లోర్సో కట్టుకుంటారు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాలకి వెనకాలకు తీసుకుపోతుంది ఈ సుందరీకరణ పేరుతోటి. అట్లాంటి కుటుంబాలని నష్టం చేస్తాయి. సో ఇది డిఫరెన్స్ అన్న. మనకి 1000 ఏళ్ళ మనకి పచ్చగా మెరిసేటటువంటి తెలంగాణ కావాలా, లేకపోతే 20,000 కుటుంబాలు వాళ్ళని మళ్ళా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకి వెనకాలకి తీసుకుపోయే ఈ ఏమంటారు ఐడియా లేనటువంటి, ఇంప్లిమెంటేషన్ చాతగానటువంటి ఈ కాంగ్రెస్ పాలన జరుగుతున్నటువంటి మూసీ సుందరీకరణ కావాలని మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉన్నామా, ఫైనల్గా సంవత్సరం అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న వ్యతిరేకతనే చూస్తూ ఉన్నాము నువ్వు అన్నట్టుగానే. మరి మధ్యంతర ఎన్నికలు రాబోతాయా? అసలు ఏం చెప్తారు దీని గురించి? మధ్యంతర ఎన్నికలు అని అంటే అది నేను చెప్పాల్సింది కాదు. అది గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి డెసిషన్స్. అవి ప్రెసిడెంట్ రూల్ రావాలన్నా కూడా ఇవన్నీ ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం తిరగబడుతున్నారు అని అన్న. ఏదో ఒక రోజు వస్తుంది నాకు తెలిసి. అండ్ ఐ ఆల్సో హోప్ ఇట్ టు హ్యాపెన్. స్టార్టింగ్ లో నేను అసలు వి షుడ్ నెవర్ స్పీక్ లైక్ దిస్ అని అనుకున్నా. అసలు ఇట్లా మాట్లాడొద్దు, ఒక ప్రభుత్వం కూలిపోవాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకోవద్దు అని చెప్పేసి మాట్లాడిన దాన్ని నేను. కానీ నేడు ఈ ప్రభుత్వం ఉంటే మహిళా గోస అవుతుంది, రైతన్నలకి గోస అవుతుంది, యువకులకి, విద్యార్థులకి అందరికి గోసపుచ్చుకునే పాలన కనిపిస్తుంది. చిన్నారులన్న వీళ్ళని కాదు, చిన్నారులను కూడా వదిలిపెట్టలే. మా నియోజకవర్గంలోనే అసలు పాము కాటుతోటి ఒక అబ్బాయి హాస్పిటల్ పాలైండు. చిన్న అబ్బాయి 6th క్లాస్ చదువుకుంటాడు. అది ఫస్ట్ టైం అంటే కాదు, అది రిపీటెడ్ గా జరిగింది. అదే శాస్త్రి నగర్ లో ఇంతకు ముందు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు, చిన్నారులు హాస్పిటల్ పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఒక అబ్బాయి జగిత్యాల్లో పాము కాటుతో చనిపోయిండు. చిన్నారుల ప్రాణాలని కూడా పొట్టన పట్టుకునే ప్రభుత్వాలను మనకు కావాలా? అందుకనే అప్పుడు నాకు అనిపించింది ఈ ప్రభుత్వం ఉండకపోతేనే మంచిది, మా పిల్లల ప్రాణాలనైనా, తెలంగాణ బిడ్డల ప్రాణాలనైనా మనం కాపాడుకోగలుగుతామని అనిపించింది. అందుకనే నేను ఇప్పుడు అంటున్నా కదా, స్టార్టింగ్లో నేనే అన్నా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు, ఈ ప్రభుత్వం కొనసాగించాలి, 5 సంవత్సరాలు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవాలని అనేసి. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన, దోపిడీ పాలన, ఎక్కడ పడితే అక్కడ ఒక హింస వాతావరణం చూస్తున్నాం. మహిళల పైన రేపులు చూస్తున్నాం, మర్డర్లు చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకుల పైన దాడులను చూస్తున్నాం. మొన్ననే గుండ్లపల్లి గ్రామం, ఓదల మండలం, పెద్దపల్లి నియోజకవర్గంలో గుండ్లపల్లిలో విపరీతంగా కొట్టిండు. పెద్ద ఆయన అని చూడకుండా కూడా ఆయనని కూడా కొట్టడం జరిగింది కాంగ్రెస్ గుండాలు. ఆ విధంగా ఈ గుండాగిరి చూస్తుంటే, ఈ మర్డర్లు చూస్తుంటే, నెంబర్ ఆఫ్ మర్డర్స్ సేమ్ పెద్దపల్లి అసలు మా పెద్దపల్లి నియోజకవర్గంలో ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక మర్డర్ కూడా చూసినాం మేము. కొత్తపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ వాళ్ళ నాన్న మర్డర్ అయిపోయిండు.
దొంగతనాలు చూస్తున్నాం. అవును. పాపం ఒక రిపోర్టర్ వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం కొన్ని తులాల బంగారం వాళ్ళ ఇంటికి బ్యాంక్ నుంచి తెచ్చుకొని పెడితే నెక్స్ట్ డే ఆ బంగారం దొంగలించబడ్డది. అవన్నీ మా నియోజకవర్గం. ఇంకో నియోజకవర్గం గురించి నేను చెప్తలే. ఒక 6 ఏళ్ల బాలిక పైన రేప్ జరిగింది. ఒక గవర్నమెంట్ టీచర్స్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒక 6th 7th క్లాస్ చదువుకునే అమ్మాయిల పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. గవర్నమెంట్ టీచర్స్. సో ఒకసారి ఆలోచించండి, ఒక్క నియోజకవర్గంలో నేను ఇన్ని చెప్పగలుగుతున్నాను. రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఆలోచించండి. మా జిల్లా ఫేమస్ దేనికైందో తెలుసా? ఇప్పుడు చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్. ఓ జబ్బు నుంచి కూడా కాపాడలేకపోతాను. నేనే దేక్కుండా పాక్కుండా నడిచిన 2 నెలల ముందు. ఇప్పటికీ కూడా నేను ఇంకా కోలుకోలేదు. సో ఈ విధంగా మా నియోజకవర్గంలోనే ఇన్ని గానాల కష్టాలు ఉంటే నేను ఇంకా ఈ పాలన కావాలని అంటానా? పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పేసి అంట. ఈ పాలన ఎప్పుడు ఇట్లాంటి పీడిత పాలన నుంచి విముక్తి చెందుతామనే అంట. సో ఇప్పుడు మళ్ళా ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటాలు తప్పదు. ఓకే, థ్యాంక్ యూ అన్న.